హాయ్ అండి. వెల్కమ్ టు ఫుడ్ అండ్ లివింగ్. ఈరోజు ఈ వీడియోలో మనం ఎంతో హెల్తీగా రాగి పిండితో బిస్కెట్స్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఒక వెడల్పాటి బౌల్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఒక స్ట్రైనర్‌లో ఒక కప్పు గోధుమ పిండి వేసుకొని జల్లించుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు అదే కప్పుతో ఒక కప్పు రాగి పిండి కూడా వేసుకొని జల్లించుకోవాలి. ఇప్పుడు ఒక ముప్పావు కప్పు పంచదార పొడి వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడరు, పావు స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఒక హాఫ్ కప్‌కి కొంచెం తక్కువగా నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. మీరు కావాలనుకుంటే ఒక 4 స్పూన్లు నెయ్యి వేసుకొని మిగిలిన పిండి మొత్తం పాలతో అయినా కలుపుకోవచ్చు. ఆ పాలు అనేది కాచి చల్లార్చుకోవాలి. ఇలా నెయ్యితో పిండి మొత్తం కలిపిన తర్వాత కొంచెం కొంచెంగా పాలు తీసుకొని కలుపుకుంటూ ఉండాలి. పాలు మొత్తం ఒకేసారి వేసుకోకూడదు. ఇలా చపాతీ పిండిలాగా సాఫ్ట్‌గా ఉండాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్‌కి ఆయిల్ కానీ, నెయ్యి కానీ రాసుకోవాలి. మనం కావాలనుకుంటే ఒక ప్లేట్ మీద బటర్ పేపర్ వేసుకొని దాని మీద ఇలా ఉండలుగా చుట్టుకొని బిస్కెట్ షేప్స్‌లో చేసుకొనైనా పెట్టేసుకోవచ్చు. ఇడ్లీ ప్లేట్స్ అయితే ఎక్కువ పడతాయి కాబట్టి ఒకేసారి పెట్టేసుకోవచ్చని ఇలా ఇడ్లీ ప్లేట్స్‌లో చేసుకున్నాను. ఇలా రౌండ్‌గా అవసరమైతే కొంచెం నెయ్యి అప్లై చేసుకొని క్రాక్స్ ఏమీ లేకుండా మనం బిస్కెట్స్ అనేవి చేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్న బిస్కెట్స్ అన్నీ ఇలా ఇడ్లీ ప్లేట్‌లో అరేంజ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నెలో కొంచెం సాండ్ వేసుకొని పైన ఒక స్టాండ్ పెట్టుకోవాలి. అలా పెట్టుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఇడ్లీ ప్లేట్స్ అన్నీ పెట్టుకొని పైన ఒక మూత పెట్టేసుకోవాలి. ఆవిరిపోకుండా పైన ఏదైనా బరువైన వస్తువు పెట్టాలి. లో టు మీడియం ఫ్లేమ్‌లో ఒక 50 మినిట్స్ పడుతుందండి ఈ బిస్కెట్స్ అనేవి ఉడకడానికి. ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఇలా పైన కొంచెం గట్టిగా అయితే బిస్కెట్స్ రెడీ అయిపోయినట్లే. వెంటనే తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఇలా చాక్‌తో తీసేస్తే వచ్చేస్తాయి బిస్కెట్స్. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.